గతంలో ఎంతలా విమర్శలు చేసేవారంటే, అసలు తారస్థాయిలో విమర్శలు చేసేవారు జగన్ గారి మీద. ఏది ఆయన అధికారంలో ఉండి, ఈళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇక్కడ వీళ్ళు అధికారంలో వచ్చారు. ఆయన ప్రతిపక్షం గూడా లేదు. అయినా సరే ఆయనకి కౌంటర్ ఇవ్వాలంటే భయం. మరెందుకనో. ప్రతి ఒక్కరు అంతే. మంత్రులు, సీనియర్ నాయకులు చాలామంది. కూటమి నేతల నుండి జగన్ గారు కౌంటర్ ఇచ్చేది ఆళ్ళు ఒక ముగ్గురు, నలుగురే. అందులోనూ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ నారా లోకేష్ గారు, అప్పుడప్పుడు హోంమంత్రి అనిత గారు. ఈ నలుగురు తప్పితే ఇంకా ఎక్కువ శాతం మంది మనకెందుకులే అని సైలెంట్‌గా ఉండిపోతున్నారు. అంత భయాన్ని ఇంపాక్ట్ క్రియేట్ చేశారు జగన్ గారు. ఇప్పుడు మొన్నటి వరకు ఆయన ప్రతిపక్ష నేత గూడా కాదు. అసలు ఆయన అంత ఆదరణ ఉండదు. ఇక వైసీపీ పార్టీ ఉండదు. ఇక వైసీపీ పార్టీ కనుమరుగైపోయింది. కేవలం 11 స్థానాలే వచ్చాయి. ఇక పార్టీ భవిష్యత్తు లేదు. ఇలాగే మాట్లాడారు గదా! బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసలు కంప్లీట్ సినారియో మొత్తం రివర్స్ అయిపోయింది.